హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా కిబో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఎండి సారు ఒక 11 నిమిషాల విలువ కలిగిన ఆడియో ఫైల్స్ అయితే పంపించడం జరిగింది. సో ఈ 11 నిమిషాల ఓవరాల్ సబ్జెక్ట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే నేను మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. అందులో మెయిన్గా వచ్చేసి బీసీటీ గురించి చెప్పడం జరిగింది. అండ్ అలాగే మై నీడ్స్ గురించి కూడా ఎండి సార్ అయితే తెలియజేయడం జరిగింది. ముందుగా మీకు బీసీటీ గురించి అయితే నేను తెలియజేయదలుచుకున్నాను. సో ఇప్పుడు ఎవరైతే మన కిబో ఫ్యామిలీలో ఉన్న సభ్యులు ఉన్నారో బీసీటీలో బయ్యింగు అండ్ సెల్లింగ్ చేస్తున్నారో, సో దానికి సంబంధించిన విత్డ్రాల్స్ ఏదైతే ఉన్నాయో ఆ విత్డ్రాల్ గురించి ఎండి సార్ ప్రస్తావించడం జరిగింది. సో ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఏదైతే బీసీటీకి సంబంధించి బ్యాంక్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో, సో వాటికి ఇమ్మీడియట్గా విత్డ్రాల్ ఇచ్చే ఫెసిలిటీ లేదంట. సో ఆ ఫెసిలిటీలు ఏ అకౌంట్ తీసుకుంటే ఆ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి వస్తుందో రేపు బ్యాంకు వాళ్ళతో మాట్లాడి, ఓకేనా, ఆ ఫెసిలిటీ కూడా తీసుకొని బీసీటీలో మన సభ్యులు పెట్టుకునే విత్డ్రాలు వెంటనే వాళ్ళకి క్లియర్ అయ్యేలాగా తను యాక్షన్ తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే లేదు, ఒకవేళ వెంటనే పడే అవకాశం లేకపోతే ఒక డేట్ అయితే అనౌన్స్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ డేట్లో విత్డ్రాల్ వచ్చేలాగా కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పి ఎండి సార్ అయితే బీసీటీ సభ్యులకు, అంటే ఎవరైతే అమ్మటము కొనడము చేస్తున్నారో వాళ్ళకైతే ఆ పర్టికులర్గా ఆ విషయం అయితే తెలియజేయడం జరిగింది. అండ్ ఇంకా మెయిన్గా వచ్చేసి అందరూ ఎదురు చూస్తున్నట్టు ఈ మై నీడ్స్ గురించి అయితే ఎండి సారు కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే లేవనెత్తారు. సో వాటిలో వచ్చేసి నిన్నటి రోజున వాళ్ళు టెస్టింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నారంట. సాయంత్రం 5 గంటల వరకు అంతా బాగానే నడిచిందంట. 5 గంటలకు ఏదో ఒక ఎర్రర్స్ రావటం వల్ల అది ఆగిందంట. సో దాన్ని రెక్టిఫై చేస్తున్నారంట. సో రేపు అంటే ఎల్లుండి 23వ తారీఖు అంటే మంగళవారము, సో మనకి మై నీడ్స్ అనేది అందుబాటులోకి వస్తుందని చెప్పి ఎండి సార్ అయితే తెలియజేయటం జరిగింది. ముందుగా మై నీడ్స్ అనేది ముందుగా ఏం చేస్తున్నారంటే, ఇక్కడ కంప్లీట్గా మీకు ఇవ్వట్లేదండి, అంటే పరిపూర్ణమైన మై నీడ్స్ అనేది మీకు ఇవ్వటం లేదు. ఫస్ట్ ముందుగా ఏం చేస్తున్నారంటే, కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవటము, ఓకేనా, అండ్ యాక్టివేషన్ చేసుకోవటము. అండ్ సెకండ్ వచ్చేసి వెండర్ పోర్టలు యాక్టివేషన్. ఇదేదో 15 రూపీస్ 15 రూపాయల విలువ గల క్రిప్టో అన్నారు. అండ్ వెండర్ పోర్టల్కి సంబంధించి 50 రూపాయల విలువ గల క్రిప్టో అన్నారు. అండ్ మూడోది వచ్చేసి రెఫరల్, ఓకేనా. ఈ 3 మాత్రమే ప్రస్తుతానికి మీకు మై నీడ్స్లోకి తీసుకొస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ వెండర్ పోర్టల్ కూడా ఈ 3 అని చెప్పటం, ఈ 3 అని చెప్తూ మళ్ళీ వెండర్ పోర్టల్ గురించి కూడా ఏం చెప్పారంటే, వెండర్ పోర్టల్ అనేది నేను ఎప్పుడైతే చెప్తానో అప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది అని ఇంకొక మాట కూడా వాడారు. సో ప్రస్తుతానికైతే నాకు తెలిసి రిజిస్ట్రేషను, యాక్టివేషను అండ్ రెఫరల్ నాకు తెలిసి ఇవే ప్రస్తుతానికి ఉంటాయి. సో ప్రస్తుతానికి దీన్ని మీరందరూ కూడా వినియోగించుకోవచ్చు. అండ్ అలాగే ఎవరైతే 5000+ టీము కలిగి ఉన్నారో, 5000+ టీం కలిగి ఉన్నారో, సో ఇటువంటి వ్యక్తులు అరౌండ్ 1949 మంది ఏమో ఉన్నారంట. సో వీళ్ళందరూ కూడా పర్టికులర్గా మీరేం చేయాలి అంటే, ఖచ్చితంగా మీ కాన్స్టిట్యున్సీ అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కాన్స్టిట్యున్సీ వివరాలు, అంటే మీ విలేజ్ వివరాలు, మీ మండలం వివరాలు, ఇవన్నీ క్లియర్గా అక్కడ మీరు పొందుపరచాల్సి ఉంటుందండి. సో కాబట్టి ఈ 1949 మంది ఎవరైతే ఉన్నారో, అంటే మినిమం 5,000 ఆ పై చీలుకున్న వ్యక్తులు వీళ్ళు, టీం ఉన్న వ్యక్తులు వీళ్ళు. సో వీళ్ళు ఆ వివరాలు అనేది ఖచ్చితంగా మీరు పొందుపరచవలసి ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా చెయ్యొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వీళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాలి, ఓకేనా. సో ఈ విషయాన్ని ఒకటి లేవనెత్తారు. అండ్ తర్వాత ఇంకొకటి, ఈ మై నీడ్స్లో మనము ఇప్పుడు చాలా సందర్భాల్లో ఏం చెప్పారు,
బీసీటీలో కొనుక్కున్న కాయిన్స్ అక్కడే అమ్మటానికి వీల్లేదని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో వాటిని మై నీడ్స్లో అమ్ముకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మై నీడ్స్లో మనకి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి, ఓకేనా. ఒకటి అమ్ముకోవటము, లేదంటే కరెన్సీగా కన్వర్ట్ చేసుకోవటము అని 2 రకాల ఆప్షన్స్ ఉంటాయని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మేల్కి అయితే 10%, ఫిమేల్కి వచ్చేసి 15% అని చెప్పడం జరిగింది హైకు, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే మేల్కి వచ్చేసి 60%, ఫిమేల్కి వచ్చేసి 80% హైక్ చేయడం జరిగింది, ఓకేనా. ఈ విషయాన్ని ఒకసారి గమనించండి, ఓకేనా. అంటే సార్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 రూపాయలు ఉందనుకోండి, ఓకేనా. క్రిప్టో విలువ 5 రూపాయలు ఉందనుకోండి, దాన్ని కరెన్సీగా మార్చుకునేటప్పుడు మేల్కి అయితే 60% అంటే 8 రూపాయలు అవుతుంది, ఫిమేల్కి అయితే 80% అంటే అదొక 9 రూపాయలు 10 రూపాయలు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని కూడా మీ టీం సభ్యులకు కూడా తెలియజేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ప్రస్తుతానికైతే యాప్ ఓపెన్ అవుతుంది అండ్ ఓటీపీ రావట్లేదు. సో దాని గురించి మేబీ మంగళవారం నుంచి అన్నారు కాబట్టి మంగళవారం నుంచి ఏమైనా అందుబాటులోకి రావచ్చు. కాకపోతే సభ్యులకి నేను చెప్పేది ఏంటంటే, క్లియర్గా దాని గురించి తెలుసుకోండి. 1కి 2 సార్లు 3 సార్లు లేదంటే 10 సార్లు మీ అప్లయర్ని అడగండి. అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా లేదంటే వదిలేయాలా అనేది కూడా మీరు నిర్ణయం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఓకేనా. అంటే ఇప్పుడు మనకి మిగతా అప్లికేషన్లో లాగా అవన్నీ ఫెసిలిటీస్ అన్నీ ఇప్పుడే అందుబాటులోకి రావట్లేదని చెప్పి ఆయన అయితే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఏది ఇస్తారు ఏంటి అనేది ఒకసారి మంగళవారం అయితే చూడాలి. చూసిన తర్వాత దాని గురించి మళ్ళీ క్లియర్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఒకేసారి ఇస్తే అంత పెద్ద దాన్ని నేను మెయింటైన్ చేయలేను కాబట్టి మెల్లిమెల్లిగా వాటి పనితీరుల్ని చెక్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ నేను ఇస్తానని ఎండి సార్ చెప్పడం జరిగింది. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది మంచి విషయం అయి ఉండొచ్చు. బట్ సభ్యుల పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇప్పుడు ప్రమోట్ చేయటానికన్నా కానీ వాళ్ళకు ఒక ఆయుధం ఉండాలి కదా. సో మరి దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మీ వ్యక్తిగత విషయము, ఓకేనా. సో ఇది ఎండి సార్ అయితే చెప్పిన పాయింట్లో చెప్పిన 11 నిమిషాల విలువ గల సమాచారంలో మెయిన్గా వచ్చేసి అయితే ఈ పాయింట్స్ అనమాట, ఓకేనా. అర్థం చేసుకోండి, కింద వాళ్ళకి తెలియజేయండి, ఓకేనా. థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.